హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే కదా, మా అక్కలకి సర్ప్రైజ్ చేద్దామని నేను ఇదిగోండి మన జగదంబ దగ్గర ఉన్న బేకరీ డన్కి వచ్చానమాట కేక్ తీసుకుందామని. ఇదిగోండి, ఇదివరకైతే ఇక్కడ కేక్ తీసుకున్నాం కానీ అప్పుడు నేనైతే వీడియో తీయలేదు. ఇదిగోండి చూడండి, కేక్స్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదిగోండి బ్రెడ్ స్నాక్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, స్వీట్స్ ఇవన్నీ భలే ఉన్నాయి. నేనైతే ఇవేమీ తీసుకోలేదు, జస్ట్ కేక్ తీసుకుందామని వచ్చాను అనమాట. ఇదిగోండి మొత్తం మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి కేక్స్ ఇవన్నీ. ఇంకా ఆ రోజు మదర్స్ డే కదా, చాలా కేక్స్ సేల్ అయిపోయి ఇంకా అప్పుడే తెచ్చి పెట్టారు. నేను వెళ్ళేసరికి అయితే ఇంకా లేవు, అప్పటికప్పుడు ఇంకా రెడీ చేసి తెచ్చారని నేనైతే తీసుకొని వచ్చేసాను అనమాట. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంది. నేనైతే కేక్ తీసుకున్నాను, మనకి ఇలా పార్సిల్ చేసి ఇచ్చేసారనమాట. వెళ్ళగానే అక్కడ దేవుడు బొమ్మతో భలే ఉంది ఎంట్రన్స్ అంతా. ఇదిగోండి నేనైతే ఇంటికి వచ్చేసాను. హ్యాపీ మదర్స్ డే అని ఉంది చూసారా కేక్ పైన. ఇంకా ఇంటికి వచ్చేసి మా చింట అయితే దీన్ని ఓపెన్ చేసి ఇలా రెడీ చేసి పెట్టేశాడు. ఈలోపు మా అక్క మేమందరం కొంచెం రెడీ అయ్యి ఇదిగోండి ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏ కేక్ అయినా ముందు మా పాప ఫోటో తీసుకొని ఎంజాయ్ చేస్తుంది. మేము ఎలా చేసుకుని చూద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదిగోండి ఫస్ట్ అయితే మా సుధీర్ వచ్చాడు. వీడికి కేక్ తినిపించి కాసేపు వీడితో ఫొటోస్ వీడియోస్ అవి ఈలోపు మా మనోజ్ వచ్చాడనమాట, మా పెద్దోడు. ఇదిగోండి బాబు అయితే ఇక్కడ వచ్చారు. అటువైపు అక్కకి బాబు ఇద్దరు కూర్చున్నారనమాట, అటువైపు ఇటువైపు. ఇలా కేక్ తినిపిస్తూ కాసేపు మేము ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇదిగోండి అలా ఫోటో తీసుకున్నాక ఇదిగోండి సుధీర్ అయితే వెయిట్ చేస్తున్నాడు అక్కకి కేక్ తినిపిద్దామని. ఇలా పెద్దోడు ఫస్ట్ తినిపించేశాడు. ఇదిగోండి ఈ హడావిడంతా మేము చేసుకునేలోపు మా పెద్దమ్మాయి అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తున్నారనమాట మాకు. ఈ ఫొటోస్లో అయితే మా శ్రీనిమాయి మిస్ అయిపోయారు, మా హస్బెండ్ రవి మిస్ అయ్యారు, నెక్స్ట్ మా అన్నయ్య మా సునీల్ బావ వీళ్ళైతే లేరు. వీళ్ళు ఓటు కోసమని ముందు రోజు ఈవినింగ్ వెళ్ళిపోయారు ఓటేద్దామని ఊరు. మా శ్రీనిమయ్య అయితే బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మేమే కదా ఇలా ఉన్నామనేసి మేమే కొద్దిమంది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మా 3 ఫ్యామిలీలు ఒక దగ్గరే ఉంటామన్నమాట, దగ్గరలో.
మా ఫ్యామిలీలో ఎవరిదైనా పుట్టినరోజు అయినా, మ్యారేజ్ డే అయినా, ఏవైనా చిన్న అకేషన్స్ ఏవైనా మేమైతే మా పెదమయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. కేక్ అవన్నీ కట్ చేసి కాసేపు మాట్లాడుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తూ మేమైతే నెక్స్ట్ మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తామన్నమాట. ఇది మాకు చాలా రోజుల నుంచి అలవాటు అయిపోయింది. అందరం ఒక దగ్గర ఉండడం మాకు చాలా ప్లస్ అయింది. కష్టమైన సుఖమైన ఏదైనా మేము అందరం షేర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఊరు వెళ్ళేటప్పుడు అందరం కలిసి అలా కారులో వెళ్ళడం నాకు చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఇప్పుడైతే మా పెదమాయ వచ్చేసారు ఫొటోస్ కోసం అని, కేక్ తినిపిద్దామని. మా చింటూను మా దివ్య అయితే ఇప్పుడు ఫోటో తీస్తున్నారు. ఇదిగోండి మా అక్క ఇటువైపు వచ్చేసింది. మా బుడ్డేడేమో వీడి పనిలో వీడు బిజీగా ఉన్నాడు, టీవీ చూస్తూ రిమోట్ పట్టుకొని తిరగడం. ఇదిగోండి చూసారా, వీడు ఇంట్లో కూడా షూ ఇప్పుడనమాట. చూసారా అలా హ్యాపీ నవ్వుతున్నాడు. ఇలా అటు కాసేపు ఇటు కాసేపు వచ్చి రిమోట్ తీయడం, కేక్ లాగడం అన్నీ చేస్తాడు వీడు. ఇదిగోండి మా దివ్య అయితే ఆల్రెడీ సర్దుతుంది చూసారా. నెక్స్ట్ మేము అందరం అయిపోయాక మా పాప ఉన్న మా చింటూ వచ్చారనమాట అక్క కేక్ తినిపిద్దామని. ఇదిగోండి ఇలా కేక్ తినిపించే ముందు ఫొటోస్ అవి తీసుకున్నారు వీళ్ళు కూడా. ఇదిగోండి ఇలా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము కాసేపు అలా ఉండి వెయిట్ చేస్తూ ఒకరికొకరు ఇలా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము, తినిపించుకున్నాం అనమాట కేకు అవన్నీ. ఇదిగోండి మా పొట్టోడు అయితే మొత్తం తిరుగుతున్నాడు అటు ఇటు అనేది. ఇదిగోండి చూసారా, వీడు అల్లరి అయితే ఇంతంత లేదు ఫ్రెండ్స్, ఒకసారి చూసేయండి. ఇదిగోండి సెలబ్రేషన్ అంతా అయిపోయింది. ఇంకా మేము భోంచేసేసి ఐస్ క్రీమ్ తిందామని బయటికి వెళ్ళాము. అప్పటికే 10-10:30 ఇలా అయిపోయింది అనమాట. ఇది ఎక్కడ అంటే మన సిరిపురంకి వెళ్ళే దారిలో క్రీమ్ స్టోన్ అనే ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది. అక్క వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను మా అమ్మాయి మా బుడ్డోడు వెళ్ళాం. చూడండి వీడైతే ఫుల్గా లాగించేస్తున్నాడు. మా అక్క వాళ్ళేమో జలుబు అంటే వీడు మాత్రం పెట్టు అన్నట్లు చూస్తున్నాడు. చూసారా ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్గా ఉంది. ఇంకా చాలామంది వెళ్ళిపోయారు అప్పటికే. మేమైతే కొంచెం లేట్గా తినేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము. హ్యాపీ మదర్స్ డే. బాయ్ ఫ్రెండ్.